ఉన్నారు? ఈరోజు నేను ఆప్షన్ చార్ట్ ట్రేడింగ్ వ్యూలో చూడడం ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే అందుకొరకు ఫస్ట్గా మనము ట్రేడింగ్ వ్యూ ట్రేడింగ్ వ్యూ అనే వెబ్సైట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది మనకి ఏదైతే కనబడుతుందో స్క్రీన్ లోపల ఇది ట్రేడింగ్ వ్యూ యొక్క వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి సెర్చ్ బాక్స్లో ఇక్కడికి వచ్చేసి నిఫ్టీ 50 అని సెర్చ్ చేయండి. ఇక్కడ నిఫ్టీ 50 ఆల్రెడీ నేను సెర్చ్ చేశాను. నిఫ్టీ 50 ఇక్కడ కనబడుతుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. నిఫ్టీ 50 ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మనకు నిఫ్టీ 50 యొక్క చార్ట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఇది నేను 5 మినిట్స్ క్యాండిల్లో ఉన్నాను. డేలో చూపెడుతున్నాను. ఇది నిఫ్టీ 50 యొక్క చార్ట్ ఇలా కనబడుతుంది. ఇదే విధంగా మనకు ఆప్షన్ చార్ట్ చూడడం ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే దీని కొరకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నిఫ్టీ 50 ఇండెక్స్ అని కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో స్క్రీన్లో నా కర్సర్ వద్ద చూడండి. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాలమ్స్ లోపల ఆప్షన్స్ అనే కాలమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ నిఫ్టీ 50 ఇండెక్స్ అని కనబడుతుంది. ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి కాల్స్ అండ్ పుట్ అని మనకు కనబడుతున్నాయి. ఇవి కాల్స్ యొక్క ఆప్షన్ చార్ట్స్, ఇవి పుట్ యొక్క ఆప్షన్ చార్ట్స్. ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ ఉంది 24,973 దగ్గర ప్రైస్ అనేది ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రైస్ ఈరోజు ఎక్కడ క్లోజ్ అయిందనే చెప్పేసి. సో ఇందులోపల ఇదేంటిది మనము ఈరోజు ఎంత డేటు సెప్టెంబర్ 10th. సో ఇక్కడ మనకు లేటెస్ట్ వన్ ఏంటిది సెప్టెంబర్ 16th లేటెస్ట్ వన్. సో ఇందులో సెప్టెంబర్ 16th రేపటి కొరకు సో ఇలా సెలెక్ట్ చేసుకోవడం. ప్రైస్ ఇక్కడ ఉంది. సో నేను కాల్ సైడ్ ఒక చార్ట్ చూడాలనుకుంటున్నాను. అందుకొరకు నేను ఏం చేస్తున్నాను, ఒక చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. 24,800 చార్ట్. సో కాల్ 24,800 చార్ట్ చూడండి. నేను ఓపెన్ చేశాను. ఇది డే క్యాండిల్లో ఉంది. 15 మినిట్స్లో పెట్టుకుంటే కొంచెం పెద్దగా కనబడుతుంది, క్యాండిల్స్ ఎక్కువ కనబడతాయి. సో ఇది ఆప్షన్ చార్ట్ 24,800. సో ఇక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇది నిఫ్టీ 50 16 సెప్టెంబర్ కాల్ 24,800 చార్ట్ ఇది. సో మనకు ఇదే విధంగా ఇది ఆప్షన్స్ కొరకు మనము ముఖ్యంగా ఇది డిమాట్ అప్లికేషన్లోకి వెళ్ళి చూడడం అలా చూడడం జరుగుతాయి కదా. సో అందుకొరకు ఇది మనం ఇక్కడే చూసుకొని మనం ఇక్కడ నుండి ఎంట్రీ కానీ డిమాట్ అకౌంట్లో ఎగ్జిట్ కానీ చేసుకోవచ్చు. మనకి ఇది కొంచెం కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం డిమాట్ అకౌంట్లో చూస్తున్నప్పుడు ప్రతిసారి మొబైల్లో ఉన్నప్పుడు ప్రైస్ ఇది మనము ఆప్షన్ చార్ట్ చూసామనుకో డిమాట్ అకౌంట్లో, సో ఇక్కడ ప్రైస్ అనేది డిస్ప్లే అవుతాయి కాబట్టి మనము ప్రైస్ పెరిగిన కొద్దీ ఎమోషనల్ పెరగడం కానీ తగ్గిన కొద్దీ ఎమోషనల్ పెరిగిన కొద్దీ అలా ఎమోషనల్ కంట్రోల్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. సో అందుకోసం ఇక్కడే చూసామనుకో మనకి ఏ పాయింట్ వద్ద ఎగ్జిట్ అవ్వాలి, ఏ పాయింట్ వద్ద ఎంట్రీ అవ్వాలి అనేది మనము ఇక్కడ ఈజీగా మనము ఫిక్స్ అయ్యి అందులోకి వెళ్ళి ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ అవ్వగలుగుతాం అన్నమాట. సో ఇది మనకు బెటర్గా ఉంటుంది. సో డిమాట్ అకౌంట్లో చార్ట్ కంటే ఇక్కడ నుండి చూసుకోవడం ఎమోషనల్ కంట్రోల్ అనేది ఈజీగా చేయగలుగుతాం అన్నట్టు. యాజ్ ఎ బిగినర్ అండ్ ఇంటర్మీడియట్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఇప్పుడే కొత్త స్టార్ట్ చేసిన వారికి, అదేవిధంగా ఎవరైతే ఒక 6 months to 1 year స్టార్ట్ చేసిన వారికి కొంచెం ఎమోషనల్ కంట్రోల్ అవ్వలేకపోయే వాళ్ళకి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. సో మనకు ఈజీగా కన్వీనియంట్గా ఫ్రీగా ప్లాట్ఫామ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ కంటెంట్ అనేది నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి మోర్ అప్డేట్స్ కొరకు ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మీ ఆప్షన్స్ మోస్ట్లీ నేను ఆప్షన్స్ పైన ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఆప్షన్స్ ప్రైస్ యాక్షన్ కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో బేసిక్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. తప్పకుండా చూడగలరు.